మండు వేసవికాలం. ఆ రోజు ఉదయమే ఊరగాయకి మామిడికాయలు, కారాలు పట్టుకురమ్మని మా ఆవిడ ఆజ్ఞ జారీ చేసింది. నేను పెద్ద దుకాణ సముదాయానికి వెళ్లి ఆవకాయకి, మాగాయకి మామిడికాయలు, వస్తూ దారిలో కారాలు, ఉప్పు, ఆవపిండి కొనుక్కొని తీసుకొచ్చాను. అలాగే ఆవకాయకి మామిడికాయలు ముక్కలుగా కొట్టించి తీసుకొచ్చాను. పలహారం ముగించి వీధి గదిలో కూర్చుని మామిడికాయ తొక్కలు ఆల్చిప్పతో గీస్తున్నాను. తర్వాత ఆవకాయ ముక్కల్లో టెంకలో పొరలు తీసి వస్త్రంతో వాటిని తుడిచే కార్యక్రమం పెట్టుకున్నాను. అప్పుడు సీత ఆ ముక్కలకి, కాయలకి ఆవకాయ, మాగాయ రూపాలు కల్పిస్తోంది. అసలీ ఊరగాయలు కార్యక్రమం పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశమేంటంటే, నెలలో 2 పూటలా కూరలు కొనుక్కొని వండుకు తినేంత ఆర్థిక స్థోమత లేదు మాకు. ఒక పూట ఊరగాయతో కాలక్షేపం చేసే బతుకులు మావి. నా చేతులు వాటి పనవి చేస్తూంటే, ఆలోచనలు మస్తిష్కంలో కదలాడుతున్నాయి. నేను ఏదో చిరు ఉద్యోగం వెలగబట్టి, ప్రస్తుతానికి విశ్రాంత ఉద్యోగినై ఇంట్లో కూర్చున్నాను. నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నా సంపాదన కుటుంబ ఖర్చులకు బొటాబొటిగా సరిపోయేది. ఇక ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి, పేరంటాలకి కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే, ఇద్దరు కొడుకులకు సంవత్సరం మొదట్లో పుస్తకాలకి, దుస్తులకి, పాఠశాల ఖర్చు భరించాలంటే నా తలకు మించిన పనయ్యేది. నేను చేసే ఉద్యోగం అక్రమంగా సంపాదించుకునే వాళ్ళకైతే మంచి ఆదాయ వనరు. కానీ నాకు చిన్నప్పట్నుంచి అమ్మా నాన్నలు నూరిపోసిన నీతి, నిజాయితీలు, మంచితనం, పరోపకార పరాయణత్వం, నిస్వార్థం నా నరనరాల జీర్ణించుకుపోయాయి. అంచేత వచ్చే జీతపురాళ్లతోనే నిజాయితీగా, గుట్టుగా సంసారం నడపడం నేర్చుకున్నాను. ఆ విషయంలో నా భార్య సీత నిజంగా నాకు సహధర్మచారిణి. కొడుకులు పెద్దవాళ్లై వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఆర్థికంగా నాకంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా ఉన్నారు. అయితే నేను ఎప్పుడూ వాళ్ళని ఏమీ అడగను. వాళ్ళ ముందు దేనికీ చెయ్యి చాచను. వాళ్ళు కూడా కనీసం ఒక్కసారన్నా "నాన్నా ఏమైనా డబ్బు అవసరం ఉందా?" అని అడగరు. నాకొచ్చే పింఛన్ డబ్బులతో బతకడం నేను, నా భార్య నేర్చుకున్నాం. మందులకి, మాకులకి, వైద్యులకి అందులోనే సర్దుకోవటం అలవాటు చేసుకున్నాం. ఆ ఉన్న దాంట్లోనే ఏదో కొద్దో గొప్పో దానధర్మాలు చేయటం అలవాటు. నిజానికి మాకు ఎవరైనా పేదవాళ్ళకి ఒక పూట అన్నం పెట్టాలంటే కష్టమే. "ఏవండీ అయిపోయిందా? మన భోజనాలవ్వాలి. తర్వాత బోలెడు పనుంది" అన్న సీత మాటలకు, ఆలోచనలకు భంగం కలిగింది. "ఆ! అయినట్టే ఇంకొక 10 నిమిషాలు" అంటూ గోడ గడియారం వంక చూశాను. మధ్యాహ్నం 2 గంటలయింది. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. హఠాత్తుగా నా దృష్టి రోడ్డు మీద నడవలేక అతి కష్టం మీద అడుగులో అడుగు వేసుకుంటూ అతి నెమ్మదిగా నడుస్తున్న ఒక ముదుసలి స్త్రీపై పడింది. వయసు పైబడ్డం చేత నడుం వంగిపోయి ఉంది. చర్మమంతా ముడతలు పడిపోయి వేలాడుతోంది. ఆవిడకి వయస్సు తక్కువలో తక్కువ 80 ఏళ్లుంటాయి. ఆవిడ చేతిలో సంచి ఒకటుంది. ఆ వయసులో ఇంత ఎండలో ఒంటరిగా ఎందుకు నడుచుకుంటూ వెళ్తోందో నాకంతుబట్టలేదు. "అమ్మా" అని పిలిచాను. ఆవిడకి వినిపించినట్లేదు. తన నడక కొనసాగిస్తూనే ఉంది. నేను గబగబా రోడ్డు మీదకు వెళ్లి ఆవిడ చెయ్యి పట్టుకుని ఆపాను. "ఎవరమ్మా నువ్వు? ఇంత ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడికి? ఏం పనిమీద?" నాకు తెలియకుండానే ఆవిడ మీద ప్రశ్నల వర్షం కురిపించాను. అన్నిటికీ సమాధానంగా ఆవిడ నా వైపు దీనంగా, నీరసంగా చూసింది. బహుశా మాట్లాడేంత ఓపిక కూడా లేదేమో. "రామ్మా కాసేపు మా ఇంట్లో కూర్చుని వెళ్దువుగాని. కాసిని మంచినీళ్లు తాగి ఏదైనా తింటే కాస్త సేద తీరినట్టు అనిపిస్తుంది" అన్నాను. ఆవిడ ఏదో చెప్పబోయింది. నేనావిడకి ఆ అవకాశం ఇవ్వకుండా ఆవిడ చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ మా ఇంటిలోకి తీసుకెళ్ళాను. లోపలికొస్తున్న మా ఇద్దరిని చూసి ఏం జరుగుతుందో అర్థం గానట్టు ముఖం పెట్టి నిలుచుంది సీత. నాతో వచ్చిన ఆవిడ నేల మీద కూర్చోబోయింది. "కింద కూర్చుంటావేంటి? కుర్చీలో కూర్చోమ్మా" అంటూ కుర్చీలో ఆవిడ్ని కూర్చోబెట్టి పంకా వేగం పెంచాను. ఆవిడ భయంగానూ, మొహమాటంగానూ నాకేసి చూస్తూ కూర్చుంది. ఆవిడ అంటూ ఏదో అడగబోయింది సీత. ఎవరో నాకు తెలీదు సీత. పాపం మండుటెండలో ఒక్కర్తి నడవలేక నడుచుకుంటూ వెళ్తోంది. అడిగితే ఏమీ చెప్పలేకపోతుంది. కాసేపు నీడలో ఉంటుందని తీసుకొచ్చాను అన్నా నేను. "అలాగా ఉండండి. కాసిన్ని మంచినీళ్లు పట్టుకొస్తాను" అంటూ వంటిల్లోకి వెళ్ళబోయింది సీత. "బాగా ఎండన పడొచ్చింది కదా! కొంచెం సేపు ఆగి తీసుకురా. మంచినీళ్ళ కన్నా మజ్జిగలో నిమ్మకాయ పిండి ఉప్పు వేసి తీసుకురా తాగుతుంది." "అలాగేనండి" అంటూ లోపలికి నడిచింది సీత. 10 నిమిషాల తరువాత సీత తెచ్చిన మజ్జిగను తాగి కొంచెం తెప్పరిల్లినట్టనిపించింది ఆవిడ. అప్పుడు మెల్లగా ఆవిడ్ని మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాను. "నీ పేరేమిటమ్మా?" అని అడిగాను. ఆవిడ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి. ఇంకా ఆవిడలో బెరుకు, భయం పోలేదు. "రామమ్మ" అంది నెమ్మదిగా. "రామమ్మ, నీకు కొడుకులు, కూతుళ్ళున్నారనుకుంటాను." "ఉన్నారు బాబూ. 2 కొడుకులు. ఇద్దరూ ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు" అంది రామమ్మ. "ఆహా! నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటున్నావా?" "అవును బాబూ. చిన్నోడి దగ్గర ఉంటున్నా" అంది రామమ్మ సాలోచనగా. "అస్సరే ఇంత ఎండలో ఒంటరిగా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు?" రామమ్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. "చెప్పమ్మా, నేను నీ కొడుకులాంటి వాడినే" అన్నాను నేను.
ఆమె కళ్ళల్లోని భావాల్ని చదవడానికి ప్రయత్నిస్తూ. రామమ్మ కనుకొలనుల్లో నీళ్లు చేరడం గమనించాను. "ఏమిటి రామమ్మ, ఎందుకో బాధపడుతున్నట్లున్నావు?" అనడిగాను. "ఏవండీ, ఆవిడ భోజనం చేసిందో లేదో అడగండి. కాస్త అన్నం తింటే ఆవిడ శారీరక అలసట, మానసిక వ్యధ కొంత సర్దుకుంటాయి." అంది మా మాటలు వింటున్న సీత. నిజమే, ఆ సంగతి మర్చిపోయాను. "రామమ్మ, అన్నం ఎప్పుడు తిన్నావో ఏమో, కొంచెం ఎంగిలి పడదువు గాని. సీత, ఒక పళ్ళెంలో అన్నం కూర వేసి తీసుకురా" అన్నాను నేను నా భార్యతో. "బాబూ, నేనన్నం తినను" అంది రామమ్మ. "అదేమిటి, నువ్వు భోజనం చేశావా?" అన్నా నేను. "లేదు బాబూ, అయినా మీరు పెట్టదలుచుకున్నది ఒక కాగితంలో కట్టిచ్చేస్తే నేను పట్టుకు వెళ్తాను." "ఎక్కడికి పట్టుకు వెళ్తావు?" అన్నాను నేను, రామమ్మ ఉద్దేశం, మాటలు అర్థంగాక. "ఇంటికి పట్టుకు వెళ్తాను బాబూ" అంది రామమ్మ. "ఇంటికా? నిన్ను భోజనం చేయమంటే ఇంటికి పట్టుకు వెళ్తానంటావేంటి? సరే, నువ్వు తిన్నాక కావలిస్తే ఇంటికి పట్టుకు వెళ్ళొచ్చు" అంటూ సీత వైపు తిరిగాను. "అవును రామమ్మ, ముందు నువ్వు తిను. ఇంట్లో వాళ్ళకి కావలిస్తే ఇంకా ఇస్తాను. ఏవండీ, మనకు అన్నం కూర మళ్ళీ వండుతాను. మనకు కంగారేమీ లేదు కదా!" అంది సీత వంటింట్లోకి నడుస్తూ. "నా మాట విను బాబూ. ఆ ఇచ్చేది ఇస్తే ఇంటికి పట్టుకుపోతాను" అంది రామమ్మ అభ్యర్థించే స్వరంతో. "ఇల్లు ఇల్లు అంటున్నావు. ఇంట్లో ఎవరైనా అన్నం తినని చిన్న పిల్లలున్నారా?" అనడిగాను. "నా మనవలిద్దరూ పొద్దున్నే పలహారం చేసి, అక్కడ తినడానికేదో పట్టుకుపోయి పాఠశాలకు వెళ్ళిపోతారు." "మరి?" అన్నాను నేను నా సందేహం వెలిబుచ్చుతూ. రామమ్మ నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఉంచుకుని ఉండిపోయింది. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. నేను ఆవిడ వైపే చూస్తూ ఉన్నాను. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఎందుకంటే ఆ సమయంలో మాటల కన్నా మౌనమే ఉత్తమం అనిపించింది నాకు. కొంతసేపటికి రామమ్మ తలెత్తి నా వైపు చూసింది. ఆమె కళ్ళు బరువైన మేఘాల్లా వర్షిస్తున్నాయి. నేను ఆవిడ పక్కన ఇంకొక కుర్చీలో కూర్చుని, ఆవిడ చేతులు నా చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా నిమరసాగాను. అంతవరకు దుఃఖాన్ని ఆపుకున్న రామమ్మ హఠాత్తుగా బోర్న ఏడవసాగింది. నేను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆవిడ హృదయం తేలికపడే ఒకే ఒక్క పద్ధతి ఆ రోదన. నెమ్మదిగా తెప్పరిల్లిన రామమ్మ తన గురించి చెప్పసాగింది. "బాబూ, నువ్వు నా కొడుకులాంటి వాడివి. నిజం చెప్పాలంటే నా కొడుకుల కంటే ఎక్కువ. పేరుకైతే వాళ్ళు నా కొడుకులు గాని కొరివి దయ్యాలు. అంటే వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరన్నమాట. అవును బాబూ, ఈ పూట నువ్వు ఇంత ముద్ద పెడతానన్నావు. చాలా సంతోషం. కానీ రోజూ నేను నీకు భారం కాలేను కదా! నిన్ను రోజూ నాకు తిండి పెట్టమని అడగలేను. అది న్యాయం కాదు. నువ్వు పెట్టనూ లేవు" అంది రామమ్మ. రామమ్మ మాటలకు నాకేదో తెలియని బాధ కలిగింది. నా కడుపులో దేవినట్లయింది. నిజమే, మా ఇంట్లో రోజూ ఒక బయట మనిషికి తిండి పెట్టేంత ఆర్థిక స్తోమత నాకు లేదు. ఆవిడ మాటలు అక్షరాల నిజం. "అది సరే, ఇంతకీ ఈ సమయంలో ఏ పని మీద వెళ్తున్నావో చెప్పలేదు" అన్నాను నేను. "చెప్తాను బాబూ. నాతో మాట్లాడేవాళ్లే లేరు. ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు అస్సలు లేరు. నీలా నా గోడు వినే మనుషులే నా జీవితంలో కరువైపోయారు" అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది రామమ్మ. ఈసారి రామమ్మను ఓదార్చే ప్రయత్నం చేశాను. సఫలీకృతనయ్యాను. రామమ్మ తన గురించి చెప్పసాగింది. "చెప్పానుగా బాబూ, నాకిద్దరు కొడుకులని. నా కొడుకులు నన్ను ఎలా చూస్తున్నారు, ఏ విధంగా హింసిస్తున్నారనేది చాలా పాత కథే బాబూ. కానీ నా కథలో కొత్త కోణం ఉంది. ప్రపంచానికి భయపడి మా ఇంట్లోంచి నన్ను గెంటేయరు. అలాగని ఉండనివ్వరు. రోజూ నన్ను ఇంటింటికి వెళ్లి అడుక్కోమంటారు. ఎవరు ఏమిచ్చినా ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలి. నీలాంటి బాబులు అన్నం పెట్టినా తినటానికి వీల్లేదు. సీతమ్మ తల్లిలాంటి అమ్మ గంజి నీళ్లు పోసినా తాగడానికి వీల్లేదు. ఎవరైనా దయతలిచి ఏ పండో, ఫలమో ఇచ్చినా నాకు తినే హక్కు లేదు. ప్రతీదీ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి తీరాల్సిందే. అప్పుడే నాకు ఇంట్లో కాసిన్ని గంజినీళ్లు పోస్తారు. అదేమిటి, నీకెవ్వరూ ఏమీ ఇవ్వలేదని చెప్పొచ్చుగా" అన్నా నేను. "చూడు బాబూ, కొడుకులుగా వాళ్ళు నాకు అన్యాయం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఒక తల్లిగా వాళ్ళకి అన్యాయం చేయలేను బాబూ" అంది రామమ్మ మళ్లీ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. సీత పరిస్థితి కూడా అదే. "అయ్యో రామమ్మ! ఈ జన్మలో నువ్వు నాకు అమ్మగా ఉండి, నేను నీకు కొడుకుగా ఎందుకు పుట్టలేదమ్మా? నిన్ను నా దేవతగా చూసుకునేవాణ్ణి. నాకున్న కలో గంజో నీకు పెట్టేవాణ్ణి. కానీ నువ్వు నాకు అమ్మవు కాదు, అతిథివి. నిన్ను అతిథిగానే చూడాలి. కానీ ఒక అతిథిని పోషించే అంతటి ఆర్థిక స్తోమత, వెసులుబాటు నాకు భగవంతుడివ్వలేదు. నెలకి సగం రోజులు ఊరగాయలతో భోజనం అయిందనిపించి కాలక్షేపం చేసే బతుకులు మావి. నన్ను క్షమించమ్మా" అని మనసులో బాధపడ్డాను. "అమ్మా, ఈ పూట అన్నం తిను. నీ ఇంటికి కూడా సీత కట్టిస్తుంది. నువ్వు ఇంట్లో ఏమీ చెప్పక్కర్లేదు" అంటూ వంటింట్లో ఉన్న సీతకి విషయం చెప్దామని కదిలాను. "వద్దు బాబూ, నా మాట విను" అంది రామమ్మ. "ఇంకేమీ చెప్పొద్దమ్మా. నువ్వు నాకు దేవుడిచ్చిన అమ్మవమ్మా. చిన్నప్పుడు అమ్మ మాట కొడుకులు వింటారు. పెద్దయ్యాక కొడుకు మాట అమ్మ వినాల్సిందే. నువ్వు మా అమ్మవి, నేను నీ కొడుకుని. ఆ విషయం నీకు తెలుసు కదా! నువ్వు నా మాట వినాలి. కాదన్నావంటే జాగ్రత్త" అన్నాను నేను ఆప్యాయంగా నా చూపుడు వేలు రామమ్మ వైపు చూపిస్తూ కోపం నటిస్తూ. రామమ్మ కరుణతో నా వైపు చేతులు పెట్టి ఇచ్చిన చల్లని దీవెన, అభిమానం, ఆప్యాయతతో నిండిన ఆవిడ కళ్ళు నాకు జీవితాంతం ఆనందం, మధురానుభూతి కలిగిస్తూనే ఉంటాయి. అప్పుడే ఆవిడ కొడుకుల్ని కలిసి గట్టిగా బుద్ధి చెప్పి
వాళ్ళని నయానో భయానో దారికి తీసుకురావాలి అని నిర్ణయించుకున్నాను. వాళ్ళకి అన్నం విలువ, అమ్మ విలువ తెలుసుకోమని గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. మొదటిసారి వాళ్ళని కలిసి మాట్లాడినప్పుడే నేనా విషయంలో తప్పకుండా సఫలీకృతుడినవుతానని నమ్మకం కలిగింది. కాలక్రమేణా నా నమ్మకం నిజమైంది.